వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇనామ్ మల్టీ క్లాస్. గైస్ మనం ఈ వీడియోలో యాడ్సెన్స్ పిన్ గురించి తెలుసుకుందాము. సో యాడ్సెన్స్ అకౌంట్ దేనికి ఉపయోగపడుతుంది, యాడ్సెన్స్ పిన్ వెరిఫికేషన్ అంటే ఏమిటి, మనం దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. గైస్ కొత్త వారు చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. గైస్ ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో, డోంట్ స్కిప్ ద వీడియో, లెట్స్ వాచ్ ఇట్. గైస్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఇదే గూగుల్ యాడ్సెన్స్ అని ఇక్కడ కనిపిస్తుంది మీకు గూగుల్ యాడ్సెన్స్. సో దాంతో మనము ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో, సో మనం సోషల్ మీడియాలో ఒక కంటెంట్ నుంచి మనము రెవెన్యూ ఫారెన్స్ నుంచి రెవెన్యూ మనము తీసుకోగలము. అది గూగుల్ యాడ్సెన్స్ ఉంటేనే మనము అది తీసుకోగలము. సో మనకి ఫర్ సపోజ్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసాం అనుకోండి. సో మనం యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత 1K సబ్స్క్రైబర్స్ అలాగే 4,000 వాచింగ్ అవర్స్ ఉండాలి. సో 4,000 వాచింగ్ అవర్స్ తర్వాత మనకి మానిటైజేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే కమ్యూనిటీ గైడ్ స్ట్రైక్ లైన్స్ లేకపోతే ఏమైనా కాపీరైట్ క్లెయిమ్స్ ఏం లేకపోతే మనకి మానిటైజేషన్ అనేది మన ఛానల్కి స్టార్ట్ అవుతుంది. వీడియోల ద్వారా యాడ్స్ ద్వారా మనకి రెవెన్యూ వస్తుంది. ఆ రెవెన్యూ వచ్చేసి మనకి ఒక యాడ్సెన్స్ అకౌంట్ అనేది మనం కొత్తగా మనం యాడ్ చేసుకోవాలి. సో అది కొత్తగా తయారు చేసుకున్న తర్వాత మనకి యూట్యూబ్ ఛానల్తో మనం లింక్ చేయాలి. ఆ ప్రాసెస్ మొత్తం ఫస్ట్లోనే నేను మొత్తం చేసేసాను. సో అవి మాత్రం నేను తీయలేకపోయిన వీడియో. సో ఇప్పుడు ఏమంటే గూగుల్ యాడ్సెన్స్ అయిపోయిన తర్వాత మనకి ఒక వెరిఫికేషన్, ఐడెంటిటీ వెరిఫికేషన్ అనేది ఒకటి ఉంటుంది. సో మీరు ఇప్పుడు స్క్రీన్ మీద ఇప్పుడు మీకు కనపడుతూ ఉంటుంది, అది మీరు చూడొచ్చు. గాయస్ నేనైతే షార్ట్కట్గా పేమెంట్స్ ఇన్ఫో గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ అని నా ఫోన్లో ఒక అప్లికేషన్ పెట్టుకున్నాను. అంటే అప్లికేషన్ కాదు, మనం క్రోమ్ బ్రౌజర్ నుంచి ఒక షార్ట్ కట్ పెట్టుకోవచ్చు. సో నేను అట్లా షార్ట్ కట్ పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి పేమెంట్స్ ఇన్ఫో గూగుల్ యాడ్సెన్స్ అనేది జీ. సో మనం ఇట్లా గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ ఓపెన్ చేస్తానే మనకి ఇట్లా వస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్ సింబల్ వచ్చేసి పేమెంట్స్ ఇన్ఫో, ప్రొఫైల్ ఫోటో మనకి ఇట్లా వస్తుంది. పేమెంట్స్ ఇన్ఫో దగ్గర ఇక్కడ ఒక 3 లైన్స్ ఉన్నాయి కదా, మనం అక్కడ క్లిక్ చేయాలా. సో మనం అక్కడ క్లిక్ చేస్తే మనకి హోమ్ యాడ్స్, సైట్స్ అట్లా మనకి మొత్తం చాలా ఆప్షన్స్ వస్తాయి. కింద వరకు మనం అకౌంట్ కూడా ఉంది. సో మనం ఇక్కడ పేమెంట్స్ ఇన్ఫో అని కనిపిస్తుంది కదా. సో టోటల్ అర్నింగ్స్ మనం పేమెంట్స్ ఇన్ఫో దగ్గర మనకి పేమెంట్స్ అకౌంట్ యాడ్సెన్స్ ఇండియా అని పేమెంట్స్ యువర్ అర్నింగ్స్ అని చూపిస్తుంది. ఇక్కడ టోటల్ అర్నింగ్స్ చూపిస్తుంది. పేమెంట్స్ ఇన్ఫో దగ్గర క్లిక్ చేస్తే వెరిఫికేషన్ చెక్ అని చూడండి. సో వెరిఫికేషన్ చెక్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఒక 2 months ఆర్ 6 months లేకపోతే ఎన్నైనా పడవచ్చు మనకి. సో డాలర్స్ని బట్టి ఉంటుంది, అది రెవెన్యూని బట్టి ఎక్కువ వస్తే త్వరగా మనకి వెరిఫై యువర్ ఐడెంటిటీ అని వస్తుందట. సో మోస్ట్లీ మనకి అది $9, $10 దాటిన తర్వాత మనకి వస్తుంది అది. సో ఇక్కడ వెరిఫై యువర్ ఐడెంటిటీ తర్వాత కింద ఇట్లా వస్తుంది. ఇక్కడ చూడండి నాది కంప్లీట్ అయిపోయింది, ఐడెంటిటీ వెరిఫికేషన్ కంప్లీటెడ్. సో దానికి ఏమి ఇచ్చినానంటే పాన్ కార్డ్ ఇవ్వాలి, పాన్ కార్డు లేకపోతే నెక్స్ట్ వచ్చేసి పాస్పోర్ట్ లేకపోతే లైసెన్స్ ఉండాలా. ఆధార్ కార్డు మాత్రం యూజ్ చేయకూడదు. సో మనం ఆధార్ కార్డ్ అనేది చేసి ఇన్వాలిడ్ అని ఉంది. సో డోంట్ యూస్ ఆధార్ కార్డ్. సో అది అయిపోయిన తర్వాత అది 2 days లేకపోతే 1 day అట్లా తీసుకుంటుంది టైం రివ్యూ చేయడానికి. అది అయిపోయిన తర్వాత మనకి కంప్లీటెడ్ వస్తుంది. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ అడ్రస్ వెరిఫికేషన్ చూడండి, నీడ్స్ అటెన్షన్ ఉంది. సో అడ్రస్ వెరిఫికేషన్ అంటే ఏమంటే మనం ఫస్ట్ గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ ఓపెన్ చేసి ఉంటాం కదా, అప్పుడు మీరు బిల్లింగ్ అడ్రస్ మొత్తం ఇచ్చి ఉంటారు. బిల్లింగ్ అడ్రస్ అంటే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అది. సో హౌస్ లేకపోతే స్ట్రీట్, సిటీ, స్టేట్, కంట్రీ అట. సో అది కరెక్ట్గా మనము పాన్ కార్డ్ లేకపోతే ఏమైనా మీరు మీ ఐడెంటిటీ ప్రూఫ్ ఉంటుంది కదా, దాంట్లో మీకు ఖచ్చితమైన హౌస్ అడ్రస్ ఉండాలి, అది కూడా పోస్టల్ కోడ్తో ఉండాలి. అయిపోయిన తర్వాత ఐడెంటిటీ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి అడ్రస్ వెరిఫికేషన్ ఉంటుంది. సో అడ్రస్ వెరిఫికేషన్ ఇక్కడ చూడండి, ఎంటర్ ద పిన్ వి మెయిల్ యూ బిల్లింగ్ అడ్రస్. బిల్లింగ్ అడ్రస్ అంటే మీరు అకౌంట్లో ఇచ్చిన మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్, అంటే మీ హౌస్ అడ్రస్ అంటారు అంతే. సో ఇక్కడ చూడండి 6 digit వెరిఫికేషన్ పిన్, యూ హ్యావ్ 3 attempts రిమైనింగ్. సో ఇక్కడ చూడండి నాకైతే సెంట్ April 10th, 2022కి నాకు ఒక పిన్ అనేది సెండ్ చేసింది గూగుల్ యాడ్సెన్స్. చూడండి ఇక్కడ యువర్ పిన్ ఈజ్ సెంట్ బై స్టాండర్డ్ పోస్ట్ అండ్ మే టేక్ అప్ టు 2 to 3 weeks టు అరైవ్.
So this pin expires August 10, 2022. If your pin expires before your address, ads will stop showing on your site. సో గైస్ నాకైతే ఏప్రిల్ 10వ తారీఖు 2022, సో ఏప్రిల్ 10th 2022కి నాకు ఈ పోస్ట్ అనేది స్పీడ్ పోస్ట్ అనేది బయలుదేరింది. అలాగే నాకు 15 డేస్లోనే వచ్చేసింది గైస్. 15 డేస్, కేవలం 15 డేస్లో వచ్చేసింది. సో మనకి దాంట్లో 6 డిజిట్ పిన్ వెరిఫికేషన్ పిన్ ఉంటుంది. సో అది ఇప్పుడు నేను చేయబోతున్నాను. ఇక్కడ మీకు నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీకు మొత్తం హైడ్ చేద్దాము. నాకు వచ్చిన 6 డిజిట్ పిన్ వెరిఫికేషన్ పిన్ అది సబ్మిట్ చేద్దాము. చూడండి గైస్, మనకి పోస్ట్ ఇట్లా వస్తుంది. సో గైస్ ఇదే పిన్ 6 డిజిట్స్. ఇక్కడ యువర్ గూగుల్ యాడ్సెన్స్ పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబర్ పిన్, అలాగే ఇక్కడ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 మొత్తం ఇచ్చారు గైడ్లైన్స్ అట్లా. సో ఓకే గైస్, ఇప్పుడు పిన్ సబ్మిట్ చేద్దాము. ఓకే గైస్, ఇప్పుడు పిన్ ఆల్రెడీ నేను సబ్మిట్ చేశాను. అక్కడ చూడండి, అడ్రస్ వెరిఫికేషన్ దగ్గర నాకు కంప్లీటెడ్ సక్సెస్ఫుల్ అయిపోయింది గైస్. సో టోటల్గా నాది ఐడెంటిటీ వెరిఫికేషన్, ఆ తర్వాత అడ్రస్ వెరిఫికేషన్ టోటల్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ వచ్చేసి ఒక పేమెంట్ మెథడ్ అని ఉంటుంది అది. సో దానికి కూడా కొంచెం టైం పడుతుంది గైస్. దానికి కూడా మనకి ఇక్కడ యాక్షన్ బటన్ అని వస్తుంది. అది ఎనేబుల్ అయితేనే మనకి ప్రైమరీ పేమెంట్ మెథడ్ మనం యాడ్ చేయొచ్చు. అన్ని స్టెప్స్ అయిపోయి ఇప్పుడు లాస్ట్ స్టెప్ ఇక్కడ వచ్చేసి, ఇక్కడ చూడండి గెట్టింగ్ పేడ్ స్టెప్ సెటప్ ఇన్ ప్రోగ్రెస్ అని ఉంది. నో యాక్షన్ నీడెడ్ అట్ ది మూమెంట్ ఉంది. ఇక్కడ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ హ్యాస్ బీన్ కన్ఫర్మ్డ్. ఓన్స్ ద పేమెంట్ థ్రెషోల్డ్ ఈస్ మెట్ వీ విల్ నోటిఫై యువర్ అడిషనల్ ఇన్ఫర్మేషన్. సో ఇంకా మనకి డాలర్స్ ఇంకా రెవెన్యూ బాగా పెరిగితే మనకి పేమెంట్ థ్రెషోల్డ్ అంటే ఒక టార్గెట్ ఉంటుంది, ఒక పేమెంట్ రెవెన్యూ ఆ టార్గెట్ రీచ్ అయిపోతే మనం అప్పుడు తీసుకోవచ్చు. సో కింద వాట్స్ నెక్స్ట్ అని ఉంది. వీ విల్ నోటిఫై యూ వెన్ యూ ప్రొవైడ్ ఏ ఫార్మ్ ఆఫ్ పేమెంట్ టు కంప్లీట్ పేమెంట్ సెటప్. సో మనం లాస్ట్ వచ్చేసి మనం అంటే పేమెంట్ సెటప్ అంటే మన బ్యాంక్ డీటెయిల్స్, అకౌంట్ నెంబర్, సో మనం అప్పుడు ఇవ్వచ్చు. సో దానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. సో టోటల్గా ఇది గైస్ వీడియో. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుందని నేను చేశాను. సో మీకు అవుతుంది అనుకుంటున్నా. ఓకే గైస్, వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బై.